తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడుస్తున్నారని ఆయన గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ పార్టీ తన దిగజారుతనాన్ని మరోసారి చాటుకుందని మండిపడ్డారు. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కావచ్చు, మరి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడుస్తున్నారంటూ మరి కేటీఆర్ వారిద్దరి మీద కూడా మండిపడ్డటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు కాళ యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డిపై అనర్హత వేటు వేయాల్సిన స్పీకర్ వ్యవస్థను రాజకీయ ఒత్తిళ్లతో భ్రష్టు పట్టిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఏదైతే తాజాగా స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో కాళ యాదయ్య కావచ్చు, పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి అనర్హత వేటు వేయకుండా ఏదైతే స్పీకర్ వ్యవస్థను రాజకీయ ఒత్తిళ్లతో భ్రష్టు పట్టిస్తున్నారు, అదేవిధంగా ఏదైతే మరి ఆ శాసనసభను కూడా అవమానిస్తున్నారంటూ కూడా కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం పైన కానీ అత్యున్నత న్యాయస్థానాలపైన కానీ గౌరవం లేదని ఈ పరిణామాలతో మరోసారి స్పష్టమైందని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం మీద కావచ్చు, అదేవిధంగా ఏదైతే మరి శాసనసభ మీద కావచ్చు, అదేవిధంగా ఏదైతే మరి న్యాయస్థానాలపైన కూడా గౌరవం లేదంటూ కూడా కేటీఆర్ మరి కాంగ్రెస్ పార్టీ మీద ఫైర్ అయ్యారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగానికి విరుద్ధంగా పనులు చేస్తూ ఉన్నారు, అదేవిధంగా అప్రజాస్వామిక పనులు ఎక్కువ అవుతూ ఉన్నాయంటూ కూడా కేటీఆర్ అనేక సందర్భాల్లో కూడా చెప్పారు. ఇక ఇటీవల పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టారని, ఏదైతే ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రజలంతా కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారంటూ కూడా మరి ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. అందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు వెళ్ళాలంటే అధికారిక పార్టీ వణికిపోతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లోకి వెళ్ళాలంటే చాలా వరకు భయపడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో చాలా వరకు కూడా ఓటమిని చవి చూసింది. ఇక నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఒకవేళ కనుక ఉప ఎన్నికల్లోకి వెళ్తే మేము నిలబెట్టినటువంటి అభ్యర్థులను చిత్తుగా ఓడించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి వారు కాంగ్రెస్ పార్టీ నేతలు ఉప ఎన్నికలకు వెళ్ళాలంటే భయపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళను అనర్హత వేటు వేయకుండా కాపాడుతూ ఉన్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. ఇక గోడ దూకిన ఎమ్మెల్యేలు ప్రజాకోర్టులో ఎప్పుడో మాజీలు అయిపోయారనే నిజాన్ని కాంగ్రెస్ గుర్తించకపోవడం వారి మూర్ఖత్వానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. ఇక పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ప్రజాకోర్టులో ఎప్పుడో మాజీలు అయిపోయారంట. ఇక వాళ్ళను గుర్తించకపోవడం, మాజీలు అయిపోయారు అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించకపోవడం వాళ్ళ మూర్ఖత్వానికి నిదర్శనమని కేటీఆర్ మరి ఆరోపిస్తూ ఉన్నారు. ప్రజా తీర్పును అవమానించిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వారికి గడప గడపకు వెళ్ళి కాంగ్రెస్ కండువాలు కప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పేంత వరకు తమ పార్టీ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఏదైతే పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు కావచ్చు, అదేవిధంగా గడప గడపకు తిరిగి ఈ పార్టీలకు ఆహ్వానించినటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇద్దరికి బుద్ధి చెప్పే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదు అంటూ కూడా కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.